వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. కూకట్పల్లి నియోజకవర్గ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభివృద్ధి ప్రదాత మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ ఆధ్వర్యంలో బాలాజీనగర్ 115 డివిజన్లో మారణత చర్చిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి 2 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కన్న తల్లి పెళ్లి ఇచ్చిపెడతా పాట బాగుంది చాలా. నువ్వు నన్ను నాకు నుంచి వేరైపోతావు, ఆయన మనకి తల్లి తండ్రి. హల్లెలూయా. నీవే నాకు తల్లి తండ్రి ఉంది కదండి, నీవే నాకు తల్లి తండ్రి. ఒకరు కానీ నా నుంచి నువ్వు వెళ్ళిపోతే నేను ఆదరించేవాడు ఎవరు లేరు. సిగ్గుపడవలసి వస్తుంది. సిగ్గుపడవలసిన పనులు చేసి ఆనందిస్తున్నాం అని అంటున్న వాక్యం. నువ్వు చేయవలసిన విధంగా నడవలసిన జీవితం నడవట్లేదు కాబట్టి ఒకనొక రోజు అప్పుడు నీవు సిగ్గుపడి అవమానం. మా ముందు ఏం జరగబోతుందో ఒకనొక కాలం వస్తుంది. నా కుమారుడు నా కుమార్తె శరీరం మృతమైపోతుంది, కానీ ఆత్మ జీవింపజేసేది. ఆత్మ మహిమ శరీరం ధరించుకోవాలి. నా రాజ్యానికి మీరు రావాలి. నా ముందు ఒకనొక రోజు అందరూ కూడా లేచి నిలబడాలి. అప్పుడు మీరు సిగ్గు అవమానం పొందకూడదని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాడు. ఏ విషయాల్లో అయితే తప్పిపోతున్నామో సిగ్గుపడాలి. సిగ్గుపడవలసినటువంటి విషయాల్లో సిగ్గుపడకుండా చేసే పనులు అవి అవమానకరమైనప్పటికీ వాటిలో మనం ఆనందిస్తూ అతిశయపడుచున్నామా అని దేవుడు ఈరోజు ఇక్కడ కూడా మనందరితో కూడా మాట్లాడాడు. దేవుడు ఇది కేవలం ఆత్మ సంబంధమైన జీవితం, పరలోక ప్రయాణం, నిత్య యుగాల జీవితం కొరకు ప్రయాణం, మహిమ శరీరం కొరకు జీవిస్తున్నాం, దేవుడితో గడపడానికి జీవిస్తూ ఉంటున్నాం. మీరు సిగ్గుపడకూడదు. అవమానాలు ఎందరో నా నిమిత్తం వచ్చినప్పుడు అవి మీరు భరించాలి. నా నామ నిమిత్తం మిమ్మల్ని జనులు నా గురించి మీరు దూరం కాకూడదని దేవుడి రోజు మనందరినీ కోరుకుంటున్నాడు. మన ఆత్మ విలువ మనకి తెలియదు, మన శరీర విలువే మనకి తెలుసు. ఆత్మ సంబంధమైన కార్యాల విలువ మనకి తెలియదు, భూ సంబంధమైన కార్యాల విలువ మనకి తెలుసు. మన కళ్ళ ముందు ఎంతో మంది కనుమరుగైపోతూ ఉంటున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచాడంటే అది మన భయము, భక్తి, గొప్పతనం కాదు, అది దేవుని కృప. నా కృపలో మీరు ఉండాలి. కృప వెంబడి కృపనిస్తున్నాను, మీరు చిక్కుపడకూడదని. నా జన్మ స్వస్థత నుండి, ఆత్మ సంస్కృతి నుండి మీరు జీవించాలని దేవుడు మనందరినీ ఈ షారూన్ మినిస్ట్రీస్ లో ఆఖరు కొడుకులో నిన్ను నన్ను ప్రేమించిన ప్రియకుమార్తె నీవు నా చేతిలో నుంచి జారిపోవద్దు అంటున్నాడు యేసయ్య. నా మాటల్లో నుంచి నీవు జారిపోవద్దు అంటున్నాడు యేసయ్య. నా నియమ నిబంధనల నుంచి నువ్వు జారిపోకూడదు అంటున్నాడు యేసయ్య. భయం భక్తుల నుంచి నువ్వు తొలగిపోకూడదని ఇక్కడ కూడిన మనందరిని కూడా ప్రేమించి మనకంటే ముందుగా మనం నశించుకోకూడదని భయంకరమైన సిలువ మరణం పొంది ముళ్ళగిరికి భరించి నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తం అంతా కూడా కాచి భయంకరమైన సిలువ మరణం పొందడానికి సిగ్గుపడకుండా తన జీవితాన్ని భూమండల మీద గడిపి పరిశుద్ధంగా పరలోకానికి వెళ్ళి ఆ పరిశుద్ధుడు మహోన్నతుడు మళ్ళీ రాబోతున్నాడు. ఆయన వెంబడించాలి మనం సిగ్గునొద్దకుండా అని దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు. ఈరోజు మంచి సమయాన్ని ఇచ్చాడు. నాయన నా హృదయం ఇలాంటి ముందు నాయన నేను తీసేసుకుంటున్నాను తండ్రి. నువ్వు నన్ను ప్రేమించావు నాయన, నా జీవితాన్ని కలిగావు నాయన, నా జీవితాన్ని బాగు చేశావు నాయన. నేను ఎందుకు బ్రతుకుతున్నావు నాకు తెలియదు నాయన. నువ్వు మాట్లాడవు తండ్రి. నేను నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాయన. ఒకవేళ నేను మరణిస్తే గంభీరంగా ఎంతో గంభీరంగా తీసుకెళ్తానేమో నాయన. ఈ లోకంలో ఎంతో సంపాదించి చచ్చిపోతానేమో, కానీ ఆయన పరలోక సంబంధమైన ఈవులు నేను సంపాదించుకోకుండా నువ్వు ఇచ్చినా కానీ తిరస్కరించి
నా మనసులో ఉన్నటువంటి ద్వేషం, అసూయ, కక్షల ద్వారా నాయన నీ ప్రేమను తిరస్కరిస్తున్నానేమో నాయన. ఈ రోజు ఈ సభలో నిలబడి నీ ముందున్నాను తండ్రి. ఒక రకాల్లో చిక్కుపడకూడదు నాయన. ఏది లేకపోతే అన్ని నాయకత్వాలు అన్ని మనం వహిస్తాము, కానీ ఒకనొక కాలం వస్తుందంట వాళ్ళైతే వాళ్ళే పారిపోయి వెళ్ళిపోయారు, మహిమను కోల్పోయారు. మేము ఉండలేకపోతాం, ఈ స్వామి వెళ్ళకపోతాం, ఈ స్వామిని ఏం చేశాం మేము దాకుండా. అంటే మీరు వెళ్ళిపోయారు కాబట్టి దేవుని ముందు ఏం పొందుకున్నారు మన వాక్య ప్రకారంగా? సరే పలికితే బాగుంది. సిగ్గుపడిపోయారు. నీ ముందు మేము నిలవలేదు ఆయన, నీవు ఇచ్చిన మహిమను దేవుడు ఇచ్చిన మాటలు పోగొట్టుకుంటూ వాక్యానుసారంగా జీవించలేక, మనసులో ఒక తీర్మానం లేక, మనసులో ఒకలాంటి ఏదో ఒకలాంటి అహంభావమా, ఏదో ఒక ఉన్నతమైన భాష నాదేంటి అనేదా ఏదో ఒకటి ఉంది. దేవుడికి దూరం అయిపోయి కూడా దేవుడి మందిరాల్లో మనం దేవుడికి దగ్గరగా మనం జీవిస్తున్నామేమో. పర్వాలేదు, పరిస్థితి బాగానే ఉంటుంది. ఒక రోజు వస్తాం, నా చెల్లు ఇక ఎన్నడూ కూడా ఏమవ్వదు, సిగ్గు మందకూడదు. మీరెవరో నాకు తెలియదు అనే మాట మనం వినకూడదని దేవుడి రోజు మనందరూ కోరుకుంటున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ రోజు ఈ సమయం మనకి ఎంతో శ్రేష్టమైనటువంటి సమయం. వాక్యం మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి వాక్యం అర్థం కాదు, ఏం చెప్తున్నాను అనుకుంటారేమో. మనం ఏకాగ్రత కలిగి ఆ విధంగా వింటుంటే మనకు అర్థమవుతుంది, ఏంటి నా జీవితం ఇంతవరకు నేను సమాధానం పడలేకపోయానే, ఇంతవరకు ప్రేమ చూపించలేకపోతానే, ఇంతవరకు లేక నా యొక్క తల్లిదండ్రులు, నా భర్తలు, నా పిల్లల్ని ప్రేమించలేకపోతానే, ఇంటి పనులను ప్రేమించలేకపోతానే, నా ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించి నాకు సాక్షి లేకుండా నేను జీవిస్తున్నానే. నాయన నీ బుద్ధను నీ ముందు నేను ఎలా తలెత్తుకోగలను నాయన. నాయన కూడా ఎంత శ్రమ పడ్డాను అని ఏ విధంగా చెప్పుకున్నాను. శ్రమ పడుతున్నావా? ఆ శ్రమకి తగినట్టుగా గుణానికి ఎలాగంటే కష్టపడి అన్నం ఉండింది అనుకోండి, అది మెత్తగా వెళ్ళిపోయింది అనుకోండి, భర్తించడానికి ఎందుకు పదార్థం బాగుంది. మనం చాలా కష్టపడుతున్నాం, కానీ మన హృదయంలో ఉన్న పదార్థము అది డ్యామేజ్ అయిపోతుందేమో మన నియమాన్ని బట్టి, మన అహంకారాన్ని బట్టి. సరే మంచిదండి. ఇప్పుడు ఏమన్నా సిగ్గుపడ్డారు కదా, ఇంకొక మాట చూద్దామా. లాస్ట్ రిఫరెన్స్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ఇక్కడ 3వ అధ్యాయం. ఆదికాండంలో 3వ అధ్యాయము, ఇక్కడ కూడా 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో లౌకిక సంఘంలో ఉన్న సంఘపు దూతకు యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ కూడిన మనందరికీ యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా ప్రేమ స్వరూపి, ప్రేమను కలుపరుస్తున్న ప్రియకుమారుడే, ఇంకా నీ జీవితంలో పర్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఒకనొక కాలం వచ్చేటప్పటికి నీవు ఏమవ్వకూడదు, సిగ్గు మందకూడదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం అన్ని కలుసుకుంటున్నాం, ఎవరైనా డబ్బులు అడిగినా వెళ్తారు, ఏదైనా చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు మనం సిగ్గుకి అవమానపడదు అవ్వం. కానీ ఒకనొక రోజు అంటే పరిస్థితులు ఎక్కడ ఉంటాయంటే చెల్లాచెదురు అయిపోతామంట. ఆ ఉపద్రవానికి ఏమైపోతుందంటే చెల్లాచెదురు అయిపోతామంట. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, భార్యయు తోటలో సంచిస్తున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నారు. ఒక్క విధంగా ఆలోచిస్తే చాలా తప్పు, రెండో రకంగా ఆలోచిస్తే అది ఒప్పు. ఏంటి ఒక రకంగా అంటే అక్కడ ఏమైపోయిందంటే దేవుడు అడుగుతున్నాడు ఇద్దరినే, నీ స్వరం ఏంటి, మేము దాక్కున్నాము, దిగంబరులుగా ఉన్నాము అంటున్నారు వాళ్ళిద్దరు. జాగ్రత్తగా వెళ్దాం. ఇప్పుడు దేవుడు అంటాడు వారితో, మీరు దిగంబరులని ఎవరు చెప్పారు మీకు అంటున్నాడు. ఆ వాక్యం, మీరు దిగంబరులని ఎవరు చెప్పారు నీకు అంటే, నేను చేయొద్దన్న పని చేశాను. ఇక్కడ మనకి భావం అర్థం కావడం అలా ఉందన్నమాట. ఇప్పుడు చూద్దాం మనం అక్కడ ఏమంటే దిగంబరులని ఉంది బైబిల్లో. అయితే నిజానికి చెప్పాలంటే వారు దేవుని ముందు దిగంబరులుగా అయిపోయి ఉన్నారు. అంటే దిగంబరులు అంటే దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ వారికి ఉన్న మహిమను వారు ఏం చేశారు, పోగొట్టుకున్నారు. అది దిగంబరత్వం అంటే.
ఆ వాక్యానికి మీ సరైనటువంటి రిఫరెన్స్ నేను చూపిస్తాను. ఇది ఎలా కరెక్ట్ బ్రదర్ అని వచ్చి మీరు ప్రశ్న చేయండి. అందుకే నేను చాలా పరిశోధన చేస్తాను బైబిల్ బాగా. వాళ్ళు దిగంబరులు అంటే ఈ మామూలు శరీరము కాదు, ఒక పక్కన పెడదాం. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మహిమను కోల్పోయారు కాబట్టి దేవుని ముందు వీళ్ళు ఈ దేవుడు ఇచ్చింది పోగొట్టేస్తున్నారు. కాబట్టి మేము దిగంబరులపై చెప్పుడంటే మీ పని అయిపోయింది అని సాధారణ ఏం చేసి ఉండాలి, చెప్పి ఉండాలి. నేను తిన్నతనం పడుతున్నాను. ఇప్పుడు ఎవరు చెప్పాడంటే, ఇప్పుడు ఎవరు చెప్తే తిన్నారు వీళ్ళు? సాధారణ చెప్తే తిన్నారు. తిన్నగానే ఏమైపోయింది, ఉన్న మహిమంతా పోయింది. మహిమ ఎప్పుడైతే పోయిందో ఆ మహానుభావుడు, ఆ మహిమోత్తుడు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి మహిమ లేనటువంటి వారు నిలబడలేకపోయారు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు వెళ్ళిన తోటలో. అర్థమవుతుంది కదా? అర్థమవుతున్నా అందరూ సార్ చేతులున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవిచ్చిన మహిమ నేను పోగొట్టుకున్నాను, అందుకు నీ ముందు నేను నిలవలేకపోతున్నాను. 18వ వచనం చూసినట్లయితే అమ్మ కుమార్ గారు మా చైర్మన్ గారు వచ్చి చిన్న సన్మానము మరి సందర్భంలో మా రాజ్ కుమార్ అన్న ఆయనకి చిన్న సన్మానం చేస్తారు పాల్గొ కాబట్టి. వారి బృందాన్ని వారిని మన మధ్యలో తోడుకొచ్చినటువంటి దైవజనులకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. అతి ప్రాముఖ్యమైన అంశాలకు మనం వహించుండగా అందరూ కూడా దేవుడు ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడిపించిన విధానానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే 2వ దినంలో అగస్టిన్ అయ్య గారి ద్వారా మరి దేవుడు ఎంతో దైవ సందేశాన్ని మాకు ఆత్మీయ దైవజనులు సారము మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఫౌండర్ రాజు గారిని ఈ దినములో వాక్య సందేశాన్ని అందించవలసినదిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా చెప్పండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నాయన. షారూన్ మినిస్ట్రీస్ ఆధ్యాత్మిక ఉద్యోగులైన మరి మొన్నటి దినములో మీ దీనదాసులు కే కుమార్ గారు, నిన్నటి దినములో అగస్టిన్ గారు, ఈ దినములో తండ్రి 3వ దినంలో అలుపుని బలహీనైనా ఇదిగో తండ్రి మీ దీనదాసులు తండ్రి మీ సిలువ చట్టంలో వచ్చి ఇక్కడ కూడినటువంటి మాటలను నాయన నీ మాటల్లో ఉన్నటువంటి శక్తిని, నీ మాటలలో ఉన్నటువంటి జీవమును, నీ మాటలలో ఉన్నటువంటి నాయన నీ సంకల్పాలని ఈ రాత్రి కాల సమయంలో వినుచున్నటువంటి మా అందరం కూడా తండ్రి వాటిని గ్రహించడానికి చక్కని జ్ఞానమును మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. 6 సంవత్సరాలు ఈరోజు ఈసారితో వేసుకుంటే 27 సంవత్సరాలు కూడా ఈ పత్రిక మీద 1999వ సంవత్సరం మొదటి మీటింగ్ నుంచి కూడా దేవుడు మానవాళితో కలిసి జీవించాలని దేవుడికి ఒక కోరిక కలిగింది. భూమండలం మీద చాలా ఎక్కువ భాగము మానవ నిర్మాణమై ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకంలోనికి భూమండలం మీద నేను అడుగు పెట్టాలి అని పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆలోచన కలిగి ఈ భూమండలం మీదకి వచ్చాడు. అప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే దానికి అర్థం ఏంటంటే పాపం ఏమైందంటే విస్తరించింది. కాలం పరిపూర్ణం అవ్వడం అనగా ఏంటన్నది పాపము
విస్తరించింది కాబట్టి ఆ పాపాన్ని నుంచి అనేక మంది బిడ్డల జీవితాలకి పాప విమోచన కలుగు చేసి ఈ లోకంలో నేను కొంతకాలం మాత్రమే జీవించి మరలా నా రాజ్యానికి నేను వెళ్ళాలని ఆ సృష్టికర్తకి మహోన్నతికి ఒక ఆలోచన వచ్చింది. వచ్చాడు, మొదటి రాగడా ఎన్నో సుబోధలు చేశాడు. మరి ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కూడా పాపం అంటే ఏంటో తెలియజేసి పాప విమోచన ఏ విధంగా జరుగుతుందో ఆ కాలంలో దేవుని ఆరాధించేవారు ఆయన ఆత్మలను రక్షణలను ఆరాధించడం దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క రెండు చెట్ల పైకెత్తుదో దేవుడు ఈ రోజున పరలోక రాజ్యంలో నుంచి దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు పెట్టేసి కానీ మన దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను అందరూ వచ్చి పాడుతున్నాం. అందరూ నన్ను విడిచినా దేవుడి మహిమ వచ్చింది మీద కూడా. హల్లెలూయా, మరొకసారి చెప్పలు కొడదాం. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మన మధ్యలో విజయరాజు అలాగే వెంకట ప్రసాద్ వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. దయచేసి అందరికీ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా